పెట్టరేగిపోతున్న సోషల్ మీడియా అకౌంట్ హోల్డర్లు ఫేక్ అకౌంట్స్ తోటి తన ఇష్టం వచ్చినట్టుగా బూతు పురాణాలు అడ్డగోరి వెంట రాతలతోటి కామెంట్స్ తోటి మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. దీనికి కంట్రోల్ అనేది లేదా? నిజంగా ఈ యొక్క సోషల్ మీడియాని మనం ఏ విధంగా చూడాలి, ఏ విధంగా కంట్రోల్ చేయవచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమిటి అనే విషయాలు మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు రామదుర్గం మధుసూదన్ గారు. వారితో మాట్లాడి సోషల్ మీడియా ఇప్పుడు ఎలా ఉంది, దాని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. మనం సోషల్ మీడియాలో ఉన్నాం, కానీ ఈ ఏంటి ఒక గ్రూప్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్ మానసికమైనటువంటి రుగ్మత అని చెప్పవచ్చా? ఎందుకు ఆ విధంగా అడ్డగోలిగా కామెంట్స్ పెట్టడం, ఫొటోస్ని కూడా మార్ఫింగ్ చేసి పెట్టడం, వేరే వాళ్ళ యొక్క పరువు తీసే విధంగా, వాళ్ళ యొక్క డీఫేమ్ చేసే విధంగా ప్రవర్తించడం, దీనంతా ఏ విధంగా చూడాలి? నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ అండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అన్ని రంగాల వాళ్ళని ఆ విధంగా చేయడం, కొన్ని పర్సనల్ స్కిల్స్ మాట్లాడటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. వీటి మీద ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అంటారు? ఈ విషయం చెప్పడానికి ముందు ఒక కీలకమైన అంశాన్ని చెప్పాలి. ఏంటంటే సోషల్ మీడియా అనేటువంటిది ఏమైపోయిందంటే కనుక అడ్డు అదుపు లేని ఒక స్వేచ్ఛాయుత వేదికగా మారిపోయింది. ఇప్పుడు మనకు మీడియా అంటే ప్రతి మనిషికి కూడా వాక్ స్వాతంత్రం ఉందండి, మాట్లాడగలిగే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ప్రతి ఒక్కరు కూడా తమ మనసులో అనుకున్నది చెప్పగలిగేటువంటి స్వేచ్ఛ అయితే భారత రాజ్యాంగం మనకిచ్చింది. ఇంకా నిజం చెప్పాలంటే మనకు పత్రికా స్వేచ్ఛ అంటుంటాం, మీడియా ఫ్రీడమ్, కానీ మనకు పత్రికా స్వేచ్ఛ అంటూ ప్రత్యేకంగా లేదండి. ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా, దాన్నే మనం పత్రికా స్వేచ్ఛగా అనుకుంటున్నాం, దాన్ని పత్రిక అంటున్నాం అంతే. కానీ ఎక్కడ కూడా పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ అనేది ఎక్కడా లేదు. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే మీడియా రూపాంతరం చెందింది. ఇంతకుముందు ప్రధాన మీడియా ఉండేది, ప్రింట్ మీడియా ఉండేది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా తర్వాత డిజిటల్ మీడియా వచ్చింది. డిజిటల్ మీడియా తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. సో ఇలా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఎప్పుడైతే ఇది రూపాంతరం చెందుతూ వచ్చిందో దశ దశకు దాని రూపంతో పాటు దాని తీరు, తెన్ను, స్వభావం కూడా మారిపోతూ వచ్చింది. ప్రింట్ మీడియాలోన మీరు చూడండి, ప్రతి ఒక్కటి కూడా అక్షర ప్రాధాన్యం ఉండేది. అక్షర ప్రాధాన్యం అంటే ఏంటి? రాయగలిగే నేర్పు, పైగా అక్షరాలు కూడా బాధ్యతాయుతమైనటువంటి అక్షరాలు. అప్పటి పాత్రికేయం అంతా ఏంటి? రెస్పాన్సిబుల్ జర్నలిజం, ఎథికల్ జర్నలిజం. సో అప్పుడు ఏంటంటే ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, నిజాలను నిర్భయంగా చెప్పడం, ఇవన్నీ కూడా అప్పటి పాత తరపు జర్నలిస్టులకు ఉన్నటువంటి ఒక ఆభరణాలు, ఆశించేటువంటి లక్షణాలు. సమాజం కూడా అలాంటి లక్షణాలు ఆశించేది. కానీ కాలక్రమేణా ఏమైపోయింది? ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఎప్పుడైతే చదవడం నుంచి చూడడం దాకా వెళ్ళిపోయిందో, చదవడం దశ దాటిపోయి చూడటం దశ వచ్చినప్పుడు ఈ చూడటంలోన కేవలం అక్షరాస్యులు కాకుండా నిరక్షరాస్యులు కూడా జమ అయ్యారు. టీవీ చూడడానికి మీకు లిటరేట్సీ అక్కర్లేదు. ఎనీబడి క్యాన్ సీ, ఎనీబడి క్యాన్ వాచ్, ఎనీబడి క్యాన్ వాచ్. సో అప్పుడు ఏమైపోయింది? దీని విస్తృతి పెరిగిపోయింది. ఎప్పుడైతే దీని విస్తృతి పెరుగుతూ వచ్చిందో అప్పుడు ఏమైపోయింది? బలమైన సాధనంగా మారింది, బలమైన సాధనంగా మారింది. అప్పుడేం చేశారు? టీవీలోన బ్రేకింగ్ న్యూస్లను పెట్టారు, 24 అవర్స్ న్యూస్ ఛానల్ పెట్టారు. ఎప్పుడైతే 24 గంటల వార్తా స్రవంతిని పెట్టారో, 24 గంటలు ప్రతిరోజు ఏ వార్తలు ఇవ్వాలి? అప్పుడు చిన్న చిన్న వార్తలు కూడా ప్రాధాన్యం వచ్చేసాయి. ఎప్పుడైతే 24 గంటల వార్తలు రావడం మొదలుపెట్టిందో ప్రింట్ మీడియాలో కూడా ఏం చేశారు? స్థానిక వార్తలకు ప్రాధాన్యం పెరిగిపోయింది. మీ ఇంటి పక్కన జరిగే వార్తలు, మీ ఇంట్లో జరిగే వార్తలు, వీటన్నిటిని కూడా పేపర్లు. అంతకుముందు పేపర్లను ఇప్పుడు చూడండి, ఇప్పటికీ కూడా హిందూ పేపర్ స్టాండర్డ్ ఉండేది. దాంట్లో ఏదైనా ఒక వార్త రావాలంటే అది చాలా అద్భుతం జరిగి ఉండాలి. అందులో చిన్న కాలం వార్త వచ్చిందంటే కూడా స్టాండర్డ్గా ఉంటుంది. ఈవెన్ రాజకీయ నాయకులు కూడా భయపడిపోయేవారు, అరే ఏంటి మా వార్త పేపర్లో వచ్చిందని. ఇప్పుడు ఎవరికి భయపడే పరిస్థితుల్లో లేదు. కారణం ఏంటంటే మీడియానే పొలిటిసైజ్ అయిపోవడం, పొలిటికల్ లీడర్ల చేతిలో చిక్కుకుపోవడం. సరే, ఇది పక్కన పెట్టేస్తే సోషల్ మీడియా తీసుకుంటే, ఇప్పుడు సోషల్ మీడియా గురించి ఈరోజే మనం ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి? ఈరోజు కొత్తగా వచ్చింది ఏం లేదు కదా. అంటే తెలంగాణ రాష్ట్రం సోషల్ మీడియా పైన ఒక ఆంక్ష విధించడానికి చట్టం తీసుకురావడానికి రెడీగా ఉంది. విద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు ఏ డిజిటల్ మీడియా ఫామ్లో ఉన్నా కూడా, సోషల్ మీడియా కావచ్చు లేదా వెబ్సైట్లో కావచ్చు, ఎందులోనైనా కావచ్చు, ఇందులో ఉంటే మటుకు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి తీర్మానం చేశారు. ఈ శాసన ముసాయిదాను ఈ ముసాయిదాను శాసన మండలి, మంత్రిమండలి ఆమోదించింది. మంత్రిమండలి మొత్తం
ఈ ముసాయిదాను ఆమోదించింది. ఇప్పుడు దీన్ని అసెంబ్లీలో చట్టంగా తీసుకురావాలి. ఈ సమయంలోన మళ్ళీ చర్చ మొదలైంది. సోషల్ మీడియాకు నియంత్రణ అవసరమా, అవసరం లేదా? దేనికైనా కానీ నియంత్రణ అనేది ఉండాలండి. నియంత్రణ లేనిది ఏది కూడా రాణించదు. ఎందుకంటే కళ్ళెం లేకపోతే కనుక ఏది ఎట్టపోతుందో తెలియదు. ఈరోజు రేపట్లో చూడండి సార్, సోషల్ మీడియా వల్ల, కేవలం సోషల్ మీడియాలోన మాటల వల్ల, దేశపూరిత ప్రసంగాల వల్ల, ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టడం, అది ఇంకా ఘోరం. ఇంకా మీరు జాగ్రత్త గమనించండి. ఏదైనా సోషల్ ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ, రీల్స్ కానీ ఏదైనా ఒక్కటి పెడితే దాని వెనుక పచ్చి బూతులు తిడుతున్నారు. అంటే ఏంటి? ఒక రకమైనటువంటి నెగటివిటీ. సోషల్ మీడియా మొత్తం నెగటివిటీని స్ప్రెడ్ చేస్తుంది. ఓకే, మీడియా అంటేనే నెగటివిటీ అనేది కొంతమంది అంటుంటారు. ఎక్కడ నెగిటివిటీ ఉంటుందో అక్కడ న్యూస్ ఉంటుంది, పాజిటివ్ తీసుకొని ఏం చేస్తారు? కాదు. కొన్ని మీరు ఇప్పటికీ మీరు అదేదో న్యూస్ పేపర్ ఉంది, పాజిటివ్ న్యూస్ పేపర్ అని, కేవలం పాజిటివ్ న్యూస్లు మాత్రమే అది ప్రచురిస్తుంది. ఇప్పుడు మనకు చూడండి, ఇంత అశాంతి కావచ్చు, కుటుంబాల మధ్య కలహాలు వచ్చేస్తున్నాయి, సంసారాలు విడిపోతున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు, ఒకరొకరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒకానొక గందరగోళ పరిస్థితి ఏర్పడటానికి ఈ సోషల్ మీడియా ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఎవరిపైన ఎవరికీ అదుపు లేదు. ఎందుకు ద్వేషం వస్తుందో తెలియదు. అకారణమైన ద్వేషం, నోటుకొచ్చినట్లు తిట్టుడు, బూతులు తిట్టడం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయడం, వాళ్ళ పర్సనల్ థింగ్స్ అంతా కూడా బజార్లోకి లాగడం. ముఖ్యంగా సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మళ్ళీ పొలిటీషియన్స్ని ఎందుకు అందరూ అంటున్నారంటే వాళ్ళు కూడా అందులో ఆ తాను ముక్కలే. అవును. ఇప్పుడు రాజకీయ నాయకులు, ప్రతి రాజకీయ పార్టీకి కూడా మీరు చూడండి ఒక సోషల్ మీడియా వింగ్ ఉంది. ఆ హ్యాండిల్స్ అన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. అందుకోసమే చూడండి, మీరు ఎవరైనా ఏ పార్టీ నాయకుడైనా ఒక కామెంట్ చేస్తే వెంటనే బూత్ కామెంట్లు చేస్తారు, లేకుంటే వెంటనే వ్యంగ్యంగా మాట్లాడతారు. అంతెందుకండి, వైఎస్ఆర్సీపీలోన అప్పట్లోన విజయసాయి రెడ్డి గారు ఎవరు ఏం మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా దానికి వ్యంగ్యంగా మాట్లాడేవారు. ఇప్పుడు ఆయనేమో బయటికి వెళ్ళిపోయారు, కానీ ఆ మాటలైతే మిగిలిపోయాయి కదా. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా ఆ పార్టీకి ఒక వింగ్ ఉండడం వల్ల వాళ్ళు కూడా నానా రచ్చ అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు అంతెందుకు, ఎన్నికల్లో గెలవడానికి ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాను బలంగా వాడుకుంటారు. ఇప్పుడు మీరు చూడండి, ఏ రాజకీయ ఎన్నికలు వచ్చినా కూడా ప్రధానంగా వాళ్ళు పట్టుకుంటున్నది సోషల్ మీడియాని. ఎందుకంటే ఇట్ ఈస్ వైడ్ ఓపెన్, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఏమైపోయిందంటే ఈ విద్వేషాల వలన చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కేసులు వస్తున్నాయి, అబ్యూజింగ్ చేసే వాళ్ళని పట్టుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ దొరుకుతారని వాళ్ళు చాలామంది చూడండి పోయి పోలీస్ కంప్లైంట్. అంతెందుకు మొన్న రేణు దేశాయ్ గారు వెళ్ళి కంప్లైంట్ చేశారు, నా పైన బూతులు తిట్టారండి. అంత బూతులు తిట్టాల్సిన అవసరం ఉంది? అంటే ఇంకా ఎంతటికైనా ఒడి కట్టడం అండి. అది ఎవరు అంటున్నారో ఏమంటున్నారో తెలియదు. మీరు ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టు ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. ఆ ఫేక్ అకౌంట్ని ఎలా మనం మేనేజ్ చేయగలం? అలాగే రష్మిక మందన్న కూడా మొన్న చాలా విచారం వ్యక్తం చేసింది. సమంత కూడా ఆమె పర్సనల్ విషయం నాగ చైతన్యతో విడిపోయినప్పుడు ఏం పడితే అది రాస్తూ ఉంటే కనుక ఆమె చాలా మందికి డిఫమేషన్ నోటీసులు పంపించింది. ఇప్పుడు చాలా మందికి డిఫమేషన్ నోటీసులు కూడా వస్తున్నాయి, ఎలా పడితే అలా మాట్లాడితే. మళ్ళీ ఇది అవసరమా మనకు? అంతే కదా. సో ఇది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఇంకో విశేషం ఏంటంటే చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ నేరాలకు మోసుకొని ఇప్పుడు తిరుగుతున్నారు. వాళ్ళపైన కేసులు ఉన్నాయి. మీకు చెప్తాను, నంబర్ చెప్తే మీరు ఆశ్చర్యపోతున్నారు. దేశవ్యాప్తంగా 33 మంది ఎంపీలు, 74 మంది ఎమ్మెల్యేల పైన ఈ విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. అవును. అలాగే ప్రతి ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా విద్వేష మాటలు నేరారోపణ ఎదుర్కొన్నటువంటి 480 మంది ఎన్నికల్లో నిలబడి పోటీ చేశారు. మళ్ళీ రాజులలా అయితే యథా రాజా తథా ప్రజా, నాయకుడు పెంచి పోషిస్తున్నాడు, తిట్టకపోతే వాళ్ళు తిడుతున్నారు. ప్రతిరోజు వాడిని కూర్చోబెడుతున్నారు, వాడికి 15,000, 20,000, 30,000 వాడు మొహాన్ని పడేస్తున్నారు. జీతానికి పెట్టుకొని మళ్ళీ తిట్టిస్తున్నారు. గతంలోనే మహారాజులు జీతాన్ని పెట్టుకొని పొగిడించుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు జీతాలు ఇచ్చి తిట్టించుకుంటున్నారు. మళ్ళీ అలా తిట్టించుకోవడం వలన ఎంత ఇబ్బంది ఉంటుంది. సో ఇప్పుడు తెలంగాణ ఒక ముందడుగేసింది, అంతేందుకు ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ముందడుగేసింది. ఏంటి అది డిఫరెంట్ కోణం. 16 ఏళ్ల వయసు ఉన్న వారి వరకు సోషల్ మీడియాను నిషేధించాలి, విద్యార్థులకు నిషేధించాలి. దానివల్ల ఇప్పుడు అంతెందుకండి, పోర్ని ఎంతగా విస్తృతంగా అయిపోయిందండి. సో ఇవన్నీ కూడా అంటే ఈ అవకతవకలన్నిటికీ మూలం
ఈ ఈ మొత్తం ఈ క్రైమ్ ఎలిమెంట్కి కానీ సమాజంలో పెచ్చి పెరిగిపోతున్నటువంటి నేరాలకు కానీ ఘోరాలకు కానీ ఆ తర్వాత విద్వేషాలకు కానీ వీటన్నిటికీ కూడా మూల కారణం మూల వేదికగా సోషల్ మీడియా నిలిపించుకోవాలి. సో దీనిపైన నియంత్రణ అనేది ఖచ్చితంగా ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం చాలా మంచిగా ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ కూడా చిన్నారులను 16 ఏళ్ల వయసు అంటే టీనేజర్స్ని కంట్రోల్ చేసింది. అన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి ముసాయిదా బిల్లులు తీసుకురావాల్సిన అవసరం ఉందండి. అంటే కర్ణాటక ఆల్రెడీ చట్టం తెచ్చింది. కర్ణాటక చట్టం తెచ్చింది. ఇది ఇప్పుడు వీళ్ళు కూడా మొదలు పెట్టారు. సో అలాగే ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను చూడండి. వీళ్ళు ఏమన్నారంటే విద్వేష ప్రసంగాలపై చర్యలు అవసరమని 2017లోనే లా కమిషన్ సూచించింది కూడా. లా కమిషన్ 2017లోనే సూచించింది. ఎవరైతే విద్వేషంగా మాట్లాడతారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అని. ఇంతగా పట్టుపడుతున్నారు, ఇంతగా ఇది చేస్తున్నారు. దీన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామంగా నేనైతే భావిస్తాను. అవును, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా గొట్టం పట్టుకొని ప్రతి ఒక్కడు కూడా జర్నలిస్ట్ అంటున్నాడు అనేది కూడా ఒక కామెంట్ చేశారు. అవును, సో ఎవరు జర్నలిస్ట్ ఎవరు కాదు అంటే ఒకటి సార్, ఈరోజు మనం సరే రాజకీయ నాయకులు తిడుతున్నారు లేదా సీఎం గారు చట్టం తీసుకొని అంటున్నారు, అది ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ ఈ అవకతవకలకు వారు కూడా పరోక్ష బాధ్యులే కదా, రాజకీయ నాయకులు పరోక్ష బాధ్యులే కదా. వాళ్ళు ఎంతమంది పర్సనల్గా పిఆర్ని పెట్టుకుని వాళ్ళు ఇది చేసుకోవట్లేదు. అంతెందుకండి, రియాలిటీ షోస్కి వెళ్తుంటే, బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోస్కి వెళ్తుంటే కూడా పిఆర్ టీంని పెట్టుకుని ఎదుటి వాళ్ళని తిట్టడంతోనే తాము ఓట్లు కొట్టొచ్చని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో రకరకాలుగా సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడం అనేది పెద్ద కళ అయిపోయింది. అవును, అది ఒక పెద్ద ఉపాధి మార్గంగా మారిపోయింది. అంటే ఒకరిని తిట్టడం, ఒకరిని బూతులు తిడుతూ పోస్టులు పెట్టడం అనేది కూడా ఒక ఉపాధి మార్గంగా మారిపోవడం కంటే హీనమైనది ఇంకేమైనా ఉంటుందా? కరెక్ట్ 100%. థ్యాంక్ యూ అండి. ఇది అండి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఒక ముందడుగు అయితే వేస్తుంది. సోషల్ మీడియాని నియంత్రణ ఎలా చేయాలి, దాంట్లో ఏదైతే విద్వేషపూరితంగా ఉండేటువంటి అసభ్యకరంగా ఉండేటువంటి కామెంట్స్ ఏదైతే చేస్తారో వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాలనేటువంటి ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇది ముందు ఎటువంటి దారితీస్తుందో, ఎటువంటి చర్యలకు దారితీస్తుందో అనేది మనం చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటికెంట్ మీడియా.